డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్ గైస్. ఇప్పుడైతే మనం కూనూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇది డే 3 అనమాట. సో గైజ్, ఇప్పుడు మీకు కూనూరులో అద్భుతమైన హిల్ స్టేషన్స్ వ్యూ పాయింట్ చూపిస్తాను. దానికంటే బిఫోర్ ఏంటంటే ఇది ఒక షూటింగ్ పాయింట్ అనమాట. సో ఊటీ తప్పకుండా వచ్చినప్పుడు ఇది మిస్ అవ్వకూడని ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. అలాగే చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ అయినాయి. సో అలాగే ఇది మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూనూరు ప్లేస్కి వెళ్ళిపోతే కూనూరులోని మీకు ఇప్పుడు టీ గార్డెన్స్, గ్రీన్ వ్యాలీస్, మేఘాల మధ్యలో ఉన్న రోడ్స్ చూపిస్తాను. సో ఊటీలో 2 days అయితే మేము కంప్లీట్ చేసుకుని 3rd day కూనూరుకి అయితే బయలుదేరాం. బట్ కూనూరు ఏంటంటే టాయ్ ట్రైన్తో వెళ్తున్నాం అనమాట కూనూరుకి. సో దీన్ని మేము మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ టికెట్ కాస్ట్ వచ్చి సెకండ్ క్లాస్ వచ్చేసి 150, అంటే సెకండ్ సిట్టింగ్. అలాగే ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి 350 రూపీస్. బట్ 350 రూపీస్ ఏదైతే ఫస్ట్ సిట్టింగ్ ఉంటాయో ఓన్లీ 16 సీట్ మాత్రమే ఉంటాయి. సెకండ్ సిట్టింగ్ ఏదైతే ఉంటాయో ఆల్మోస్ట్ 214. ఇవి ఏంటంటే వుడెన్ బెంచెస్ సీట్స్ అనమాట. సో టాయ్ ట్రైన్ జర్నీ చేయడం అనేది మ్యాండేటరీ. ఊటీలో ఎవరు వచ్చినా మనం ఇది ఒక అద్భుతమైన జర్నీ అని చెప్పాలి. బట్ గైస్ గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీగా టాయ్ ట్రైన్ టికెట్ ముందే బుక్ చేసుకోవాలి. మినిమం ఒక 10 days 15 days బిఫోరే. లేకపోతే మనకి టికెట్స్ డైరెక్ట్ గా దొరకడం చాలా కష్టం. అది కూడా సీజన్స్ లో అయితే ఇంకా కష్టం అనమాట. సో ఒక 15-20 days ముందే బుక్ చేసుకుంటే చాలా సేఫ్ జోన్ లో ఉంటాం మనం. సో గైజ్, ఊటీ అండ్ కూనూరు మధ్య ఉన్న ఈ ట్రైన్ జర్నీ మాత్రం టూరిస్ట్ అందరినీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవుతే చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ పిల్లలతో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఇంకా ఫన్ అని చెప్పుకోవచ్చు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో గైస్, మేము మార్నింగ్ 9:15కి అయితే ట్రైన్ ఎక్కడం జరిగింది. సో 10:20 కల్లా మనం కూనూరు వచ్చేస్తాం. సో ఊటీలో రైల్వే స్టేషన్ వచ్చి ఉదగమండలం అనమాట. అక్కడి నుంచి డైరెక్ట్ కూనూరుకి మనం బుక్ చేసుకున్నాం. సో 150 రూపీస్ సెకండ్ సిట్టింగ్ అనమాట.
సో ఫైనల్గా మేమైతే ఇదే కూనూరు రైల్వే స్టేషన్, చాలా బాగుంటుంది. సో ఇంకా మీకు కూనూరు అందాలు, అలాగే వాళ్ళ హిల్స్ మధ్యలో ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ఇవన్నీ చూపిస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్. సో గైస్, కూనూరులో మన నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్. సో ఇది ఏంటి అంటే డాల్ఫిన్ ముక్కులాగా కనిపించే రాక్స్ వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనమాట. అండ్ ఇది పైనుండి చూస్తే లోయలు, టీ తోటలు, అలాగే క్యాథరిన్ ఫాల్స్ కనిపిస్తాయి అనమాట. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వెళ్ళే మబ్బులు, సూర్యకాంతి ఇలా చూస్తే మాత్రం అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ ఫోటోగ్రఫీ, రీల్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో గైస్, మేము కూనూరు నుంచి కోయంబత్తూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది కోయంబత్తూర్కి. ఎందుకంటే మేము వెళ్ళబోయే నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చి ఐషా యోగి స్టాచ్యూ అనమాట. అలాగే ఈ 70 కిలోమీటర్స్ కూనూరు నుంచి 2.5 జర్నీ అవుతుంది. బట్ ఈ ఐషా యోగి స్టాచ్యూ అనేది ఆల్మోస్ట్ కోయంబత్తూర్ నుంచి కూడా ఒక 1 అవర్ ట్రావెల్ చేయాలి. ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బట్ చాలా ప్రజెన్స్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో గైస్, ఈ స్టాచ్యూ ఏంటంటే 112 ఫీట్ హైట్లో అయితే నిర్మించబడింది. ఇది ఇంకోటి ఏంటంటే యోగానికి ఆద్యుడైన ఆదియోగి శివుడు ప్రతీకగా అయితే దీన్ని నిర్మించారనమాట. అండ్ యునో గైస్, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా నమోదు సంపాదించుకుంది. అంత బ్యూటిఫుల్గా అయితే దీన్ని ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతుంది. అండ్ ఇక్కడ ధ్యానం చేయడానికి ఏంటంటే ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఏంటంటే లక్షలాది మంది అయితే వస్తూ ఉంటారు.
సో గైస్ అలా ఊటీ అండ్ కూనూర్ 3 డేస్ టూర్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం మన ఫ్రెండ్స్తో. సో మస్త్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఫుడ్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ, ఎస్పెషల్లీ కూనూరులో ఏంటంటే టీ తోటలు అయితే స్వర్గం అని చెప్పొచ్చు. అలాగే టాయ్ ట్రైన్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ డాల్ఫిన్ నేస్ కూడా ఒక అద్భుతమైన వ్యూ పాయింట్. సో అలా మనం చాలా కవర్ చేసాం. ఆల్మోస్ట్ 3 డేస్లో 2 డేస్ మనం ఊటీలో స్టే చేసాం. 1 డేలో మనం కూనూరులో అయితే ఉన్నాం అనమాట. సో రిటర్న్ ఫ్లైట్ మాకు కోయంబత్తూర్ నుంచి అయితే రిటర్న్ ఉంది. సో మస్త్ ఎంజాయ్ చేసాం అని చెప్పొచ్చు. సో మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ పర్సనే కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, ఆ నెంబర్ మీకు షేర్ చేస్తాను. సో ఊటీ కూనూరుకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు, ఇమీడియట్లీ మేము రిప్లై ఇస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.